లో నిర్వహించిన ప్రజాగళం సభలో పాల్గొన్న శ్రీనివాస్ వర్మ వైసీపీ పాలనలో రాష్ట్రం నాశనమైందన్నారు. ఇక కూటమి ప్రభుత్వంతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమని శ్రీనివాస్ వర్మ అన్నారు. మూడవ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతానని చెప్పినటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే ఆంధ్ర రాష్ట్రానికి 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మహిళా సాధికారత బీసీ సాధికారత సాధించినటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా అత్యంత చరిష్మా కలిగినటువంటి జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో కూటమిగా ఏర్పడడం జరిగింది. మిత్రులారా, జనసేనాధిపతి చేసినటువంటి అనేక త్యాగాల కారణంగా ఈవేళ ఈ కూటమి రాష్ట్రంలో ఏర్పడింది అనేటువంటి విషయం మనం అంతా కూడా గ్రహించాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేపట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలకు పేర్లు మార్చుకుని రంగులు మార్చుకుని బటన్ను నొక్కుతున్నటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. ఈ రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాలా. ఒక చేత్తో 100 రూపాయలు ఇస్తూ మరొక చేత్తో 1000 రూపాయలు దోచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవడైనా ఉన్నాడంటే ఈ చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి అనేటువంటి విషయం నేను చెప్తా ఉన్నా ఇవాళ. కాబట్టి మిత్రులారా, జరగనున్నటువంటి ఎన్నికల్లో ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి అంటే మీరంతా కూడా కూటమి అభ్యర్థుల విజయానికి పెద్ద ఎత్తున కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఈ 10-12 రోజుల పాటు విరామం లేకుండా శ్రమించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ 10-12 రోజుల పాటు మనం చేసేటువంటి పని ఏదైతే ఉందో అది రాష్ట్ర భవిష్యత్తును మార్చగలుగుతుంది అనేటువంటి కార్యకర్తలు మరొక విషయం మీ ముందు ఉంచుతున్నా. ఇవాళ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఈ సైకో ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపాలి అంటే మీరంతా కూడా కూటమి అభ్యర్థుల విజయానికి పెద్ద ఎత్తున కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా.